హలో నమస్తే. ఈ క్లాస్లో మనము PTE రీడింగ్ మాడ్యూల్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నేర్చుకుందాం. ఇది ఒక చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు నన్ను అడిగితే ఏంటంటే ద మేజర్ టాస్క్ ఇన్ ది ఎంటైర్ PTE ఎగ్జామ్, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ టాస్క్ ఏదైతే ఉందో PTEలో అది ఇదేనండి, రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది టాస్క్. సో దీని ఓవర్వ్యూ మీరు చూడండి, ఇది ఇలాగ వస్తుంది మనకి టాస్క్ ఓవర్వ్యూ. సో మనకి మొత్తం PTEలో అన్నింటికన్నా మెగా టాస్క్, అతిపెద్ద టాస్క్ రీడింగ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ PTE మొత్తం ఎగ్జామ్లో. దీన్ని లుక్ అండ్ ఫీల్ చూద్దాము. ఇక్కడ మీకు ఏంటంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుంది బేసిక్ అంటే, ఇక్కడున్న బ్లాంక్స్కి ప్రతి బ్లాంక్ దగ్గర మీకు ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉంది. అది మీకు 4 ఆప్షన్స్ని చూపెడుతుంది. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి సూటబుల్ వర్డ్ అని చెప్తుంది అనమాట. సో మనం క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ కనబడతాయి. ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్. మనము బిఫోర్ క్లికింగ్ ద నెక్స్ట్ బటన్ ఎన్నిసార్లు మన ఆన్సర్ని మాడిఫై చేసుకునే ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను పెట్టేవన్నీ రాసేవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కాదు, జస్ట్ చూపించడానికి ఐఎమ్ జస్ట్ ఆపరేటింగ్ ఇట్ అనమాట. సో బిఫోర్ యూ క్లిక్ ద నెక్స్ట్ బటన్ యూ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ థింగ్స్ కరెక్ట్లీ అండ్ హిట్ ద నెక్స్ట్ బటన్. ఇన్ ద రియల్ ఎగ్జామ్లో మీకు ఇవన్నీ ఉండవు ఆప్షన్స్, ఓన్లీ యూ హ్యావ్ ద నెక్స్ట్ బటన్ అండి. అండ్ దీని యొక్క 3 సీక్రెట్స్ కూడా నేర్చుకుందాము. ఇది మనకి ఏంటంటే రీడింగ్లో చాలా ఎక్కువ స్కోర్ ఇస్తుంది అండ్ రైటింగ్లో కూడా చాలా ఎక్కువ స్కోర్ వస్తుంది. అంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఒక PR అస్పైరెంట్ కావచ్చు, మీరు ఒక స్టూడెంట్ వీసా సీకర్ కావచ్చు, మీ స్కోర్ సమ్ టైమ్స్ 79 ఇన్ ఆల్ రావాల్సి ఉంటుంది, కొన్నిసార్లు 65 మార్క్స్ రావాల్సి ఉంటుంది, కొన్నిసార్లు 60 సరిపోతుంది. మీకు ఎంత స్కోర్ రావాలన్నది కాదు, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఎందుకంటే రీడింగ్ స్కోర్ ఇస్తుంది, పెద్ద రైటింగ్ స్కోర్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ టాస్క్ని ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే 3 విషయాలు రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఒకటోది ఏంటంటే రీడింగ్ స్కిల్ అనేది ఉండాలి. ప్యాసివ్ రీడింగ్ కుదరదు. మీరు ప్రాపర్గా సెంటెన్సెస్ని, పారాగ్రాఫ్ని చదివితేనే పని అవుతుంది, లేకపోతే అవ్వదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే గ్రామర్ బేసిక్గా. సో గ్రామర్ కూడా మనకి టచ్ ఉండాలి, గ్రామర్ని మనం అప్లై చేసే విధంగా ఉండాలి. నెంబర్ 3 ఏంటంటే వొకాబులరీ. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దగ్గర అనిపిస్తాయి వర్డ్స్, 4 ఆప్షన్ వర్డ్స్. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ వర్డ్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈ 4 వర్డ్స్, ఆప్షన్ వర్డ్స్ మధ్యలో డిఫరెన్స్, మనకి మైన్యూటెస్ట్ డిఫరెన్స్ కూడా తెలవాలి. తెలిసినప్పుడే మనకు ఆన్సర్ చేస్తాం కదా. అందుకే ఈ టాస్క్కి వొకాబులరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. RGV, రీడింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్, గ్రామర్ ఇంపార్టెంట్, ఆ తర్వాత వొకాబులరీ కూడా ఇంపార్టెంట్. 3వ విషయం ఏంటంటే మనము ఏ బ్లాంక్ పైన కూడా ఇప్పుడు ఒక 4, 5, 6 బ్లాంక్స్ ఉంటే ఒక క్వశ్చన్లో ప్రతి బ్లాంక్కి మనం ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు 40 సెకండ్స్కి మించి టైం ఇవ్వకూడదు. మనం కానీ 40 సెకండ్స్కి మించి టైం ఇస్తుంటే ఏమవుతుందంటే మన మీద ప్రెషర్ పడుతుంది, మనము టాస్క్ని కరెక్ట్ టైంలో ఆన్సర్ చేయలేము. సో ఇదంతా ఏంటంటే అన్నెసెసరీ థింగ్ అనమాట. ఈ 40 సెకండ్స్ రూల్ మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటే 40 సెకండ్స్ రూల్ పైన మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో నేను చెప్పాను ఆల్రెడీ 40 సెకండ్స్ రూల్ గురించి. అక్కడి నుంచి నేర్చుకోండి దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేవి. రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నెంబర్స్ చూద్దాం. ఇప్పుడు మనకి నెంబర్స్ చూడండి, 5-6 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. అది ఎక్కడైనా రావచ్చు మనకి. రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ క్వశ్చన్స్ మన రీడింగ్ స్టార్ట్ అవ్వగానే రావచ్చు, మధ్యలో రావచ్చు, అట్ ది ఎండ్లో కూడా రావచ్చు అండి. ఎక్కడైనా రావచ్చు ఈ టాస్క్ అనేది. మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. 5 నుంచి 6 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే రీడింగ్లో మనకి రమారమి దగ్గర 30 మార్కులు వస్తున్నాయి, రైటింగ్లో మనకి 20 మార్కులు వస్తున్నాయి. సో ఈ టాస్క్ వల్ల మీరు చూస్తే రీడింగ్ మ్యాక్సిమం స్కోర్ 90 మార్కులు, దీని కాంట్రిబ్యూషన్ 30 మార్కులు, రైటింగ్ 90 మార్కులు, దీని కాంట్రిబ్యూషన్ 20 మార్కులు. సో మీకు ఇప్పుడు ఎవరు చెప్పనక్కర్లా ఇది ఇంపార్టెంట్ టాస్కా కాదా అని, మీకు తెలిసిపోయింది. స్టెప్స్ టు ఆన్సర్, ఎలా మనం దీన్ని ఆన్సర్ చేయాలి. సో ఇది మీరు ఒకవేళ నా రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ క్వశ్చన్ టైప్ కానీ మీరు ఆల్రెడీ చూసుంటే ప్రీవియస్ వీడియోస్లో, ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ రెండింటినీ ఒకే విధంగా మనం ఆన్సర్ చేస్తాం అనమాట. సో స్టెప్ 1 ఏంటంటే మనకి రీడ్ ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్. సో మనం ఫస్ట్ లైన్ రీడ్ చేసినప్పుడు
టాపిక్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ వస్తుంది. లాస్ట్ లైన్ రీడ్ చేసినప్పుడు కన్క్లూషన్కు సంబంధించిన క్లారిటీ కూడా మనకు వస్తుంది. ఆహా, ఈ టాపిక్ ఇది ఒక బయోగ్రఫీ, ఇట్స్ అబౌట్ ఎ పర్సన్, ఇలాగా ఎండ్ అవుతుంది దీని స్టోరీ, ఇట్లా మనకు ఐడియా వస్తుంది అనమాట. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇది అయిపోయింది. దీనిపైన మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? ఈ రీడింగ్ ద ఫస్ట్ లైన్, రీడింగ్ ద లాస్ట్ లైన్, ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ రీడింగ్కి మనము 30 సెకండ్ల వరకు టైం ఇచ్చుకోవచ్చు అండి. పెద్ద హార్మ్లెస్ ఏం కాదు అంతిస్తే. అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మీరు ఒక క్వశ్చన్లో మీకు 4 కానీ 5 కానీ 6 బ్లాంక్స్ కానీ ఉంటాయి కదా, మొదటి బ్లాంక్కి వెళ్ళండి. ఆ మొదటి బ్లాంక్ ఏదైతే ఉందో దాని తాలూకు సెంటెన్స్ని మనం చదవాలి. ఎందుకంటే ఒక బ్లాంక్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బ్లాంక్, ఇట్ ఈస్ ఎ మిస్సింగ్ వర్డ్ ఇన్ అ సెంటెన్స్. సో ఆ సెంటెన్స్ని ఎక్కడైతే బ్లాంక్ ఉందో ఆ బ్లాంక్ తాలూకు సెంటెన్స్ని మనము ప్రాపర్గా ముందు నుంచి లాస్ట్ దాకా చదివితే మనకి గ్రామర్ వైజ్ ఏది సూటబుల్ ఆన్సర్, సిచ్యువేషనల్గా ఏది సూటబుల్ వొకాబులరీయో ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది. బట్ ఇదేంటంటే ఒక బ్లాంక్ని ఆన్సర్ చేసే క్రమంలో మనము ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంచుకోవాలి. ఒక్క బ్లాంక్ పైన మనం 40 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకూడదు ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, సో మనం 5 బ్లాంక్స్ ఉన్నాయనుకుందాం. మొదటిది, రెండోది, మూడోది, 4వ బ్లాంక్ పైన ఎప్పుడు కూడా 40 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం వెచ్చించకూడదు. ఓకే, లాస్ట్ బ్లాంక్ ఒకవేళ మనకు టైం పడుతుంటే రేర్ కేసెస్లో పడుతుంది, అది ఓకే, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ బ్లాంక్స్ పైన మాత్రం 40 సెకండ్స్ లోపలే ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఈ 40 సెకండ్స్లో చేయలేకపోతే లాస్ట్లో వద్దాము అండ్ ఆన్సర్ చేసుకుందాం, అంతేగాని ఒక్క బ్లాంక్కి 40 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం మీరు స్టిక్ అయి ఉండొద్దు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. రీడింగ్ అండ్ రైటింగ్ fill in the blanks. Let us implement the steps on a question and learn. So the first step is to read the first line and the last line of the paragraph or passage. It is women more than men who are disproportionately more blank to the effects of climate change. The topic is what, sir? Women and climate change. That's the topic. Now the conclusion, what is it? Even though several actors and institutions are supporting rural women in the region, their interventions are not fully aligned. So people are trying to help these women, but they are not they are not helping them much. That's what the passage says. It is ending in a little pessimistic manner. That's what I understood. Let's go to the second step, which is what? Answering each blank. It is women more than men who are disproportionately more blank to the effects of climate change. So my guess is what? Getting more blank to, they are getting exposed, or they are getting something negative word, defensive, defective, beatable, all that, vulnerable. I'm thinking vulnerable, but I'm not very sure. Let me come back to this later, right? Because my 40 seconds time is over. Let's go to next one. But also because of other, okay, what is it? It is not only because women perform up to 90% of the agricultural work on farms, but also because of other blank they face. Maybe other problems or challenges they face. Let's see. Because that's the context demands. My guess was problems and the available option was challenges. I can go with what? Challenges. Guys, this guessing before looking at the options is an awesome thing anybody can do. Because if you do not guess, if you directly, after reading the sentence, if you do not guess, if you start looking at 4 options or whatever the options available, there is a chance of you getting confused. Whereas if you can guess the possible word on your own based on the context, based on the flow, and if you look at the options, what happens is you will not get confused so much. The accuracy goes up, confusion comes down. This is something you can implement for yourselves also, right? They often have, okay, I'm sorry, here, this is the blank sentence. This increases their vulnerability to climate change and blank them of their ability to manage the impact, and maybe suffers them of their ability, something like that. Suffering, deprives, caprices, thrives, deprives them, depriving somebody. Depriving is correct option, guys. Deprives them of their ability to manage its impacts. Okay, so now here I found one clue to answer my first blank, which is on hold. What is it? Vulnerability to climate change.
Here, disproportionate more blank to effects of climate change. So vulnerable to is correct. But if I was only, looking at this blank, I was investing a lot of time here, I would kill the time, right? So what I did, something is confusing, leave it, you would get the answer in the upcoming parts sometimes. So this is something very, smart thing you can all use. Okay, so we have the other blank to answer. 1, 2, 3, 3 are done. Fourth one is there. Where is the sentence starting? Here the sentence is starting. Many of them have not been able to live up to their expectation, live up to their standards, live up to their and fully achieve their dreams. They are unable to live up to their standards. Publicity, live up to the publicity. It's not about publicity, it's about, so it is what? Achieving their dreams. So achieving their dreams is the context. Therefore, publicity, no. Endurance, no. Endurance, negative word. Capacities is the correct answer. So this is how you should be selecting the correct answers for reading and writing fill in the blanks, guys. So step 1, line 1, last line. FL30. First line, last line. You take 30 seconds time, read them, know the topic, know the conclusion. Gives you ideas, right? Second step, go to first blank. Spend 40 seconds, read that blank sentence, okay? Third step, what is it? If it's done, go to the next one. If it is not done, basically what you have to do, if it is done, go to the next one. If it is not done, keep it on hold in 40 seconds and then go to the next one. So this 40 seconds thing is going to save your time, safeguard your peace of mind, right? So this is something. So more than in my observation, guys, what I found out is more than 70% of the problems in reading fill in the blanks, reading and writing fill in the blanks are happening. The problems are faced by students because of one problem, because of one habit. That habit is spending more than 40 seconds on one blank. So if I have spent a lot of time here, right? If I'm not getting the answer, I'm confused, looking at this option, that option, thinking, what will happen? The timer is ticking, increases my pressure. So under pressure, my ability to think will suffer, right? So I will not be able to think straight, think perfect. Number 2, time is going off, pressure is mounting, a lot of things basically. So that's why the simplest thing what anybody can do is, if you cannot answer a blank, any initial blank, if you cannot answer, leave it. After 40 seconds, start working on the next one. So on that note, this reading and writing fill in the blanks is done. Let's get to the common mistakes of reading and writing fill in the blanks. Mistakes to avoid in reading and writing fill in the blanks. మీరు చూడండి, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ద గ్రామర్ పార్ట్ ఇన్ ఎ సెంటెన్స్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, టెన్స్ కానివ్వండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని ఇగ్నోర్ చేసేసి ఏంటంటే మనం గ్రామర్ వాడనట్టే కదా. మరి గ్రామర్ వాడకపోయినట్లయితే ఇది మనకి సపోర్టివ్ ఉండదు. సో ఇట్ డజంట్ వర్క్ ఇన్ అవర్ ఫేవర్ కదా. సెకండ్ది ఏంటంటే ఇగ్నోరింగ్ ద కాంటెక్స్ట్. కొంతమంది అదే పనిగా గ్రామర్నే వాడుతుంటారు. ఇక్కడ ప్లూరల్ నౌన్ రావాలి, ఇక్కడ వర్బ్ ఫామ్ టు రావాలి, ఇక్కడ V1 ప్లస్ ING రావాలి, ఇక్కడ V1 ప్లస్ S రావాలి, ఇలాగా V3 రావాలి. ఇలా ఎప్పుడు చూసినా గ్రామర్ పైనే ఉంటుంది దృష్టి, కానీ మరి కాంటెక్స్ట్ పైన ఉండదు. సో ఓవరాల్ అసలు దేని గురించి ప్యాసేజ్, ఈ సెంటెన్స్ దేని గురించి, గ్రామటికల్లీ పర్ఫెక్ట్ ఉంటారు, కాంటెక్స్ట్ అప్లై చేయరు. అరే నెగిటివ్ కాంటెక్స్టా, పాజిటివ్ కాంటెక్స్టా, ఇది స్పోర్ట్స్ కాంటెక్స్టా, లేకపోతే కల్చరల్ కాంటెక్స్టా, ఇది అప్లై చేయరనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లమే. మనకి గ్రామర్ అప్లై చేసి కాంటెక్స్ట్ అప్లై చేయకపోయినా, కాంటెక్స్ట్ అప్లై చేసి గ్రామర్ అప్లై చేయకుండా కూడా రెండు ఇబ్బందులే మనకి. అండ్ మూడోది, ఒక బ్లాంక్ పైన 40 సెకండ్స్ కన్నా ఎక్కువ మనము స్పెండ్ చేయకూడదని చెప్పాను కదా ఫస్ట్ అటెంప్ట్లో. సో అది మీకు స్టిక్ అయి ఉండండి. ఒకవేళ ఎవరైనా స్పెండ్ చేస్తుంటే మాత్రం దే విల్ రిగ్రెట్ ఇట్. ఓకే. ఆ తర్వాత ఇగ్నోరింగ్ ద కొలొకేషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లోపల. అవి లేనిదే పని కాదు. సో మనం ఈ కొలొకేషన్స్ మీద వర్క్ చేయాలండి. బిఫోర్ ఎగ్జామ్ వెళ్ళే ముందే PTE అనేది నీట్గా మనకి దగ్గర 2400 కొలొకేషన్స్ ప్రిస్క్రైబ్ చేసింది. మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళేసి PTE కొలొకేషన్స్ లిస్ట్ అన్న వస్తుంది, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము పెడతాము. కొలొకేషన్స్ డౌన్లోడబుల్ ఫైల్ మాది కాదండి, అది PTE ప్రిస్క్రైబ్డ్, మా ఓన్ ఫైల్ కాదు అది, PTEదే. మీకు డిస్క్రిప్షన్లో పెడతాము, డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా. దాంతో గో త్రూ అవుతే ఏంటంటే మీకు కొలొకేషన్ ఐడియాస్ వస్తాయి మీరు రీడింగ్ చేసినప్పుడు. అట్లాగా మా సైట్లో ఏం చేస్తాం, ఈ కొలొకేషన్స్కి వీ హ్యావ్ గివెన్ హైపర్ లింకింగ్ అనమాట. మీరు క్లిక్ చేస్తే ఆ వర్డ్ మీనింగ్ తెలవడము, ఆ తర్వాత వర్డ్ ప్రొనౌన్సియేషన్ రావడం, ఇవన్నీ అడ్వాన్స్డ్ కొలొకేషన్స్ మేము తయారు చేసాం
పోర్టల్లో, మా వెబ్సైట్లో. సో మీకు సబ్స్క్రిప్షన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. నాట్ వెరిఫైయింగ్ ది ఆన్సర్స్ బిఫోర్ హిట్టింగ్ ద నెక్స్ట్ బటన్, 5వ ఇష్యూ. మనం ఎప్పుడైనా కూడా అన్ని ఆన్సర్స్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఒకటి అనుకుంటాము, ఈ 3వ ఆప్షన్ పెడదాంలే అనుకుంటాం, కానీ బై మిస్టేక్లో 2వది పెడతాం. ఓకే, సో ఇలాంటివన్నీ ఉంటే ఏంటంటే ముందు మనము నెక్స్ట్ బటన్ క్లిక్ చేసే ముందే మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే, చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అండ్ 6వది ప్యాసివ్ అండ్ సర్ఫేస్ లెవెల్ రీడింగ్ ఆఫ్ సెంటెన్సెస్ నడవదండి. మనం ప్రాపర్గా రీడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం రీడింగ్ మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి రీడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ సర్ఫేస్ లెవెల్ రీడింగ్ అనేది ఈ టాస్క్లో అస్సలు మీకు సెట్ అవ్వదండి. ఇట్ డజంట్ వర్క్ ఇన్ యువర్ ఫేవర్. సో దిస్ ఈజ్ అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇప్పుడు క్విజ్ తీసుకోండి. Early mornings, late night grind, dreams and goals are all on my mind. Practice tests and study guides, with every step I'm reaching high. PTE, I'm coming strong, with every word I sing my song. Reading, writing, listening to, speaking out, I'll break on through. Fill in the blanks, I know the way. Vocabulary, don't lead me astray. Sentence reorders, paragraphs tight. Each challenge faced, I'll do it right. PTE, I'm coming strong, with every word I sing my song. Reading, writing, listening to, speaking out, I'll break on through. Fill in the blanks, I know the way. Vocabulary, don't lead me astray. Sentence reorders, paragraphs tight. Each challenge faced, I'll do it right. B-test done, I face the fear. Score reports, the goal is near. Every mistake a lesson learned. Confidence in me, it's been earned. Exam day's here, I feel the vibe. Calm and steady, it's my time. Computer screen, we're face to face. I've got this now, I'll set the pace. PTE, I'm coming strong, with every word I sing my song. Reading, writing, listening to, speaking out, I'll break on through. Victory's mine, I've crossed the. మీరు ఇప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి, మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి. దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి, క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కానివ్వండి, లేకపోతే ఆన్ డిమాండ్ కోర్స్ అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్స్లో కానివ్వండి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. లింక్స్ ఆర్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి.